హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు నేనైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా గోధుమ పిండితో చిప్స్ చేయబోతున్నాను. దానికోసం 1 కేజీ గోధుమ పిండి ప్యాకెట్ మరియు ఇంకో కేజీ ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ తీసుకున్నాను. కొంతమంది స్నాక్స్ యాడ్ చేయడానికి పామ్ ఆయిల్ వాడతారు, కానీ నేనైతే రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. అది హెల్తీ కాబట్టి పిల్లలకు దగ్గు అది రాకుండా ఉంటుందని. అలాగే వీటిలో కలపడం కోసం జీలకర్ర, కారం, సాల్ట్, వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేనైతే కడుపు నొప్పి సోడా, డాల్డా అలాంటివి ఏమీ వేయట్లేదు. హెల్తీగా చూసుకుంటున్నాను మెయిన్గా. దీంట్లో జీలకర్ర బదులు మనం వాము కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలకి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. జీలకర్ర అయితే కొంచెం అంత ఫ్లేవరీగా ఉండదు, బాగుంటుంది అనేసి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వల్ల మనకి డైజెస్ట్ బాగా అవుతుంది. అలాగే టేస్ట్కి సరిపడగా 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఇంకొక స్పూన్ కారం వేస్తున్నాను. ఇదైతే మా అమ్మగారు ఇంట్లో ఆడించిన కారమేనండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాం మేము. మీకు వచ్చే నెక్స్ట్ వీడియోస్లో కారం ఎలా తయారు చేస్తారో కూడా చూపిస్తాను. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ 3 కలిపేస్తున్నాను పిండిలోని. వాటర్ వేయకముందే కలుపుకుంటే అవన్నీ బాగా పడతాయి పిండికి. వాటర్ వేసిన తర్వాత కలిపితే అక్కడే ఉండిపోతాయి అన్నమాట ముద్దల్లాగా. సో ముందే కలిపేసుకోవాలి. అప్పుడు 3 బాగా మిక్స్ అయిపోయింది పిండిలో అన్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటాను నేను. మీ ఇష్టం, కోల్డ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కోల్డ్ వాటర్ వేసుకుంటున్నానండి, పర్వాలేదు. బాగా కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మొత్తం అంతా ఒకసారి వేసుకుంటే ఎక్కువ జుర్రు అయిపోతుంది. నేనైతే కలిపేసుకున్నాను. చపాతీ ఒకటి చేస్తాను, కొన్ని చేస్తాను, కట్ చేస్తున్నాను, వీడియో తీయలేదు. ప్లస్ చూడండి, అక్కడ రౌండ్గా చుట్టేసుకున్నాను కూడా ఉండల్లాగా. చపాతీకి ఉండల్లాగా ముందు చుట్టేసుకుంటాం కదా, ముందు ఉండలా చుట్టేసుకున్నాను. చపాతీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పీట మీద చేస్తున్నాను, ఎందుకంటే చపాతీ చేసే పీట అయితే చాలా చిన్నగా కిందకే ఉంది, నేలలో కిందకంటా ఉన్నట్టు ఉంది, వంగుని చేయవలసి వస్తుంది. అందుకని నేను పీట కొంచెం ఎత్తుగా ఉంటుంది, సఫిషియెంట్గా అటు ఇటు జరగకుండా ఉంటుంది అనేసి పీట మీద చేస్తున్నాను. మీ ఇష్టం, మీ సఫిషియెంట్ చూసుకుని చేసుకోవచ్చు. కానీ పీట అయితే మాత్రం చాలా బాగుందండి, అసలే కదులుతలేదు. చపాతీ కూడా పెద్దగా వస్తుంది, మనకి బాగా వంగకుండా ఈజీగా ఉంది అన్నమాట. ఇవైతే మనం ఇంట్లో ఒక్కళ్ళమే ఉండి చేసేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ కూడా అక్కర్లేదు. మహా అయితే 1 గంట పడుతుంది అంతే. కానీ ఇలా చేసుకుని పెట్టుకుంటే పిల్లల నుంచి హ్యాపీగా తింటారు, కొనవలసిన అవసరం లేకుండా. ఎందుకంటే బయట ఏ ఆయిల్తో చేస్తున్నారు, ఏ పిండితో చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి మనం ఇంట్లోనే మనం చేసుకోగలిగేవి చేసుకుంటే పిల్లలు కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. యాక్చువల్లీ నాకైతే మా అమ్మగారే చేసి ఇచ్చేవారు అన్నీ. అయిపోయిన వెంటనే, స్నాక్స్ అయిపోయిన వెంటనే అలా ఒక స్నాక్స్ తర్వాత ఇంకో స్నాక్స్, అలాగా గజ్జికాయలని, గవ్వలని, గోరుమిట్టిలని అలా మా అమ్మగారు జంతికలని చేస్తూ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పాపం మా అమ్మగారికి షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, చేయలేకపోతున్నారు. అందుకని ఇంక నేనే ఓపిక తెచ్చుకుని పిల్లల కోసం అనేసి చేస్తున్నాను. బయట కూడా కొనేసుకోవచ్చు, కానీ మనం చేసి మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారు. చేసిన మనకు కూడా చాలా సంతోషంగా, తృప్తిగా ఉంటుంది. సో కష్టం అనుకోకుండా 1 గంట కేటాయిస్తే అయిపోతుందండి. చూడండి, ఆయిల్ కాగిపోయింది, వేసాను, కొన్ని అయితే తీసాను. చాలా బాగున్నాయి కదండి, చాలా బాగా వచ్చినాయి. మీకు చూపిస్తాను ఒకటి తీసి. చాలా క్రిస్పీగా, గుల్లగా వచ్చినాయి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నారు మా ఇంట్లో, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ. నేను కూడా తిన్నాను, చాలా బాగున్నాయి. చూడండి, అంగోండి, చాలా బాగా వచ్చినాయి. ఇరిచిన చక్కగా ఇరిగిపోయింది, గుల్లగా కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అలా మళ్ళీ ఇంకో అలా కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే, మీడియం టు స్లోలో పెట్టుకుని చేసుకుంటే బాగా లోపల కూడా ఉడుకుతుంది, పచ్చిగా లేకుండా. అలా హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి, లోపడేమో ఉడకదు. చూడండి, తీసేసుకుని నేను టిష్యూ పేపర్లో వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చక్కగా ఇరుగుతుంది, మీకే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి. కంపల్సరీ ఒక 5-6 డేస్ అయితే ఉంటాయి కేజీ పిండితో.
తయారు చేసుకునేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని, ప్లీజ్ కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.